సభాయనం వేదికను అలంకరించిన న్యాయమూర్తులు, నేటి ఈ కార్యక్రమానికి కారణభూతులైనటువంటి సెకండ్ క్లాస్ రెడ్డి గారికి, వారి సతీమణికి ప్రత్యేక ధన్యవాదాలు. న్యాయవాదులకి, వేదిక ముందున్నటువంటి న్యాయవాదులందరికీ కూడా నాకు మాట్లాడడం రాదు, ఏమి పెట్టకుండా నేను మాట్లాడి చెప్పేస్తాను. ఏమిటంటే న్యాయమూర్తి అయినా, పొలిటీషియన్ అయినా, ఎవరైనా పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు అది కూడా 100% వాళ్ళు అందరినీ సాటిస్ఫై చేయలేరు. అలా కాకుండా ఆయన వృత్తిలో అందరి మనసులో దోచుకున్నటువంటి న్యాయమూర్తి మన నరేష్ గారు అని చెప్పేసి ఈ సభాముఖంగా అందరూ కూడా తెలియజేశారు. నేను కూడా ఆ అనుభూతిని అనిపించాను. అయితే బాధగా ఉంది, ఇదేంటి ఈయన అప్పుడే వెళ్ళిపోతున్నారా అని. కాకపోతే తప్పదు, ఉద్యోగస్తులు తప్పదు కాబట్టి వారికి భవిష్యత్తు అంతా కూడా బాగుండాలని, వారు కుటుంబం పిల్లలతో అభివృద్ధి చెందాలని సర్వదా భగవంతుడి వారికి అన్ని కలగజేయాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భారతదేశం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వివరిస్తున్నాను. న్యాయవాదులకు నమస్కారాలు. సార్ ఎప్పుడు వచ్చినా ప్రశాంత వాదంతో వస్తారు. ఆయన చూసే కాదు కూడా అందరికీ చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. అటువంటి ఎప్పుడు అటువంటి ఉద్యోగాలు అనిపిస్తుంది. వారి గురించి అందరూ కూడా చాలా బాగా చెప్పారు. నేను చెప్పాల్సింది ఏమి లేదు, మిగిలిన కూడా అంచేత నా ప్రత్యేక నమస్కారాలు చెప్తూ ఇతరులతో వినిపిస్తున్నారు. ఇప్పటి వరకు చాలా ఆనందమైంది. స్పీకర్స్ ఎక్కువ ఉండడం వల్ల టైం మరి ఎవరికి ఆపర్చునిటీ ఇవ్వకపోయినా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను అందరికీ ఆపర్చునిటీ ఇవ్వాలని చేసుకుంటూ జరిగింది. ఇప్పుడు మన జ్యుడిషియల్ ఆఫీసర్స్ వారి యొక్క సందేశాన్ని ఇస్తారు. ప్రధానంగా ఈ ప్రసాద్ గారిని జగన్రెడ్డి గారి గురించి చెప్పకుండా కాదు. సాయి గారికి, ఈ సమావేశానికి ముఖ్య కారణమైనటువంటి జలారెడ్డి నరేష్ గారికి, వేదిక రాష్ట్రానికి న్యాయమూర్తులు, సోదర సోదరి న్యాయవాదులు, ఎందుకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు ఇంతమంది సమావేశానికి 9:25 అయినా కూడా కూర్చున్నారంటే ఒక న్యాయమూర్తి ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి ఆయన మీ మనసుల్లో ఎంతగా ముద్ర వేశారనేది చెప్పుకునే చెప్తున్నాను. నా సర్వీస్లో నేను చాలా ఫంక్షన్స్ చూసుకుంటాను, ఈ ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్ ఫంక్షన్స్. కానీ ఇంత గొప్పగా చేసే ఫంక్షన్ నా సర్వీస్ ఇదే 10 రోజులు వచ్చింది. నరేష్ గారి గురించి నేను వినడే కానీ ఇప్పుడు ఎక్కడ కలిసి పనిచేయలేదు. పుస్తకం ఇక్కడ జాయిన్ అయిన తర్వాత వారికి చోటు లేదు. వారికి ఈ జ్యుడిషియల్లో మంచి పేరు ఉంది, అందులో ఏ రకమైన మీకు సందేహం. అయితే నరేష్ గారు ఇలా ఉండడానికి మీరు అందరూ చెప్పారు కాదని, ఏ న్యాయమూర్తి అయినా సరే న్యాయవాది అంటే